22వ ప్రబంధమైన తిరునెడుందాండకం గురించి తెలుసుకుందాం. తిరుమంగై మన్నన్ 30 పాసురాలు గల తిరునెడుందాండకాన్ని అనుగ్రహించారు. పరాశర భట్టవారు ఈ ప్రబంధంతోనే వేదాంతిని జయించారు. శ్రీరంగం అధ్యయన ఉత్సవాల్లో మొదటి రోజు తిరునెడుందాండకంతోనే ప్రారంభం చేస్తారు. తిరునెడుందాండకం 30 పాసురాల సారాంశం ఏమిటంటే, తిరుమంగయ్యాళ్వారు తాముగా మాట్లాడతారు 10 పాసురాల్లో, తల్లి అవస్థ తెచ్చుకుని మాట్లాడతారు 10 పాసురాల్లో, నాయకి అవస్థగా తెచ్చుకుని మాట్లాడతారు. ఈ 30 పాసురాల్లో జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు సూచింపబడుతున్నాయి అని వ్యాఖ్యాన చక్రవర్తి అయిన మన పెరియవాచ్యానులే గారి యొక్క అభిప్రాయం. పరకాల నాయకి వీణను ఎలా స్వామిగా భావించిందో తెలుసుకుందాం. కల్వుయరంద నెడుమదిల్ సూర్ కచ్చిమేయ களிరెన్నుం கடல் கிடந்த கனியே என்னும் அல்லியம்பூம்பலர் பொய்கை பழனவேலி அணியடுந்து நின்னுகந்த அம்மா என்னும் செல்லுயிரந்த நடுவீணை முலைமேல் தாங்கி தூமுருவல் நகைரையே தோன்னனுக்கு மெல்விரல்கள் சிவப்பெய்த தடவியாங்கே மென்கிளி போல் మికమిழత్తుం ఎన్ పేదయే. తిరువాల తిరునగర్లో తిరుమంగయ్యాళ్వారికి 10 రోజుల తిరునక్షత్రోత్సవాల్లో ఒకరోజు పరకాల నాయకి అలంకారం చేస్తారు. చేతిలో వీణ పెట్టిన అలంకారం చాలా భోగ్యం. పరకాల నాయకి వీణను మీడుతూ నామ సంకీర్తన చేస్తోంది. ఏమిటి అంటే నామ సంకీర్తన? ఓ ఏనుగా, ఓ కనియే, ఓ పక్వ పండా, ఓ పక్వ ఫలమా అంటోంది. వీణని తన హృదయానికి హత్తుకుని సుకుమార వేళతో వీణని మీడుతోంది. వీణను సంశ్లేషిస్తోంది. వీణతోనే మాట్లాడుతోంది. ఈ పనులన్నీ వీణతోనే చేస్తోంది. ఎందుకంటే వీణను వైలాలి మనవాళనుగా భావించింది. వైలాలి మనవాళంటే తిరువాల తిరునగర్లో వేంచేసిన పెరుమాళ్ళు. వీణను స్వామిగా భావించడం కుదురుతుందా అంటే, శ్రీమద్ రామాయణంలో హనుమ ఇచ్చిన అంగుళీకాన్ని పిరాట్టి గృహీత్వా ప్రేక్షమాన స భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. అశోకవనంలో హనుమ ఇచ్చిన ఉంగరం చూడగానే రాముని శ్రీహస్తం కనిపించింది. చేతులకు ఆశ్రయమైన భుజాలు కనిపించినాయి. దివ్య శరీరం కనిపించింది. ఆ ఉంగరాన్ని సంశ్లేషించింది. సీతాపిరాట్టి ఉంగరాన్ని రాముడిగా ఏ విధంగా భావించిందో, పరకాల నాయకి వీణని వైలాలి మనవాళ్ళగా భావించడంలో ఏమాత్రం అభ్యంతరం లేదని తెలుస్తోంది. తల్లి తన కూతురు వీణను వైలాలి మనవాళ్ళగా భావించని చెబుతోంది ఈ పాసురంలో.